ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో కొట్లాడతాడు అని అంటే ఎవరైనా నమ్మశక్యమా? కాబట్టి ఈరోజు టీఆర్ఎస్కు కేసీఆర్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద గత 3-4 రోజులుగా ఉధృతమైన దాడి చేస్తారు. ఈ దాడిలో ప్రధానంగా రేవంత్ రెడ్డి రాజేందర్ షిక్ అట్లా కలిసిరు ఇట్లా కలిసిరు అట్లా కలిసిరు అంటారు. నేను అత్యంత కీలకమైన అంశాన్ని కరీంనగర్ వేదిక మీద నుంచే చెప్పదలుచుకున్న మీడియా మిత్రులారా, ఇది చాలా కీలకం. ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ 2 వర్గాలుగా చీలిపోయింది. పోలీస్ వ్యవస్థ 2 సామాజిక వర్గాల మధ్యగా వర్టికల్గా స్ప్లిట్ వచ్చింది. రిటైర్ అయిపోయిన అధికారి ప్రభాకర్ రావు గారికి ఏ సర్వీస్ నిబంధనల ప్రకారం కూడా తిరిగి ఐపీఎస్ హోదా కలిగిన పదవి ఇవ్వడానికి లేదు. రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడి ఐజీ స్థాయి రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చి మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ అండ్ ఎస్ఐబికి రెండిటికి ఐజీగా ఉన్నాడు. నేను పదే అంశాన్ని ప్రస్తావించడంతో ఇంటెలిజెన్స్ ఐజీగా అనిల్ కుమార్ గారిని పెట్టి ఎస్ఐబికి పూర్తిగా ప్రభాకర్ రావు గారిని మార్చిండ్రు. ఇవాళ ప్రభాకర్ రావు గారి కార్యక్రమం ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి మీద ఒక నిఘా, ఈ రాష్ట్ర డీజీపీ మీద ఇంకొక నిఘా. ఇవాళ ఈ రాష్ట్ర డీజీపీ టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులమైన మా టెలిఫోన్లు ట్యాప్ చేస్తే పర్వాలేదు, చేస్తున్నాడని చెప్పిన నేను కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి గారు పత్రికాముఖంగా ప్రభుత్వం మీద ఆరోపణ చేసిండు. ఒక బాధ్యత కలిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల మీద ఎంపీల టెలిఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని ఆరోపణ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారితో తనకున్న సన్నిహితాన్ని అడ్డం పెట్టి కిషన్ రెడ్డి గారు నోరు మూయించిండు కేసీఆర్ గారు. కానీ దురదృష్టం ఇవాళ ఈ రాష్ట్ర డీజీపీ టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారు. ఇవాళ ఈ జిల్లాలనే ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ జిల్లాకు సంబంధించిన 2 అధికారులు మీకు చాలా బాగా తెలుసు. ఇక్కడ మిత్రులకు ఎన్కౌంటర్లలో కోవర్ట్ ఆపరేషన్లలో ఆ అధికారులు ఎంత నిష్ణాతులో ఎంత నమ్మించి గొంతు కోస్తారో, తడిపట్టతో గొంతు కోయగలిగిన నైపుణ్యం ఉందో, వాళ్ళకి ఏ రకంగా ప్రమోషన్లు వచ్చినో నేను 2 అధికారుల పేరు చెప్తా. ఒక ఆయన పేరు వేణుగోపాలరావు, డిఎస్పీగా ఎస్ఐగా మొదలైండు, డిఎస్పీగా ఇక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చిండు. రెండో ఆయన నర్సింగ్రావు. వేణుగోపాలరావు అనే రిటైర్డ్ అయిన డిఎస్పీని ఆయన కింద దుగ్గ్యాల ప్రణీత్ రావు అనే ఒక ఇన్స్పెక్టర్ను పెట్టి 30 మంది అధికారులను ప్రత్యేక టీము ఒక దళాన్ని ఏర్పాటు చేసిండ్రు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో వేణుగోపాలరావు అనే కరీంనగర్లో ఎస్ఐ నుంచి డిఎస్పీ వరకు పనిచేసి కోవర్ట్ ఆపరేషన్లలో నమ్మించి మోసం చేయడంలో ఎన్కౌంటర్లలో దిట్ట అయిన వేణుగోపాలరావు గారి నేతృత్వంలో దుగ్గ్యాల ప్రణీత్ రావు అనే ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 30 మంది అధికారులను పెట్టి రేవంత్ రెడ్డి మిత్రులను, బంధువులను, కుటుంబ సభ్యులను నిరంతరం నిఘా పర్యవేక్షణలో, టెలిఫోన్ ట్యాపింగ్లో, పర్సనల్ లైఫ్లో కూడా చొచ్చుకొచ్చే విధంగా ఈరోజు టెక్నాలజీని వాడుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని లొంగ తీసుకోవడానికి ఈ అధికారి ప్రయత్నం చేస్తుంటే నర్సింగరావు గారిని రాష్ట్ర డీజీపీ మీద ప్రయోగించారు. ఇవాళ డీజీపీ కుటుంబము, వాళ్ళ బంధువులు కూడా భయంతో బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో నర్సింగరావు అనే అధికారి నేతృత్వంలో చాలామంది పోలీస్ అధికారులను, ఒక సామాజిక వర్గం వాళ్ళని సంబంధించిన వాళ్ళను డీజీపీ మీద నిఘా పెట్టి అతనికి ఉన్న హోదా కంటే అతని సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని అనుమానించి ఇవాళ ఐపీఎస్ వర్గాలలో ఒక సామాజిక వర్గాన్ని అనుమానంగా దొంగల్లాగా, అంటే వాళ్ళ చూపులను భరించలేని పరిస్థితిలో కొంతమంది మాకు పోస్టింగ్ లేవద్దు, మేము ఊరికే ఉంటామని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు మాకు పోస్టింగ్ లేవద్దు, మేము పక్కన కూర్చుంటాం, ఈ అనుమానపు చూపులను కుచ్చి చూసేదాన్ని, మా కుటుంబాలను కూడా అనుమానించే పరిస్థితులు వచ్చింది. మాకు పోస్టింగులు వద్దని తప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కులాల విభజన లేదు. ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు, పార్టీలు వేరు, రాజకీయాలు వేరు, ఎన్నికలు వేరు అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో కూడా పరిస్థితులు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాల మధ్యలో చిచ్చున్నప్పుడు కూడా
ప్రాంతాల సమస్యల మీద పోరాటం ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం కోసం పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఆనాడు ఉమ్మడి పాలనలో సమైక్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించి నిలబడ్డప్పుడు కూడా ఈ రకమైన వేధింపులు అనుమానాలు ఇట్లాంటి టెలిఫోన్ ట్యాపింగులు లేవు. ఆయల్ల వీళ్ళు ప్రధానమంత్రి నుంచి పార్లమెంటులో రాష్ట్రపతులను నిలదీసి తెలంగాణ రాష్ట్రం కొట్లాడినప్పుడు కూడా ఈ రకమైన నిఘా లేదు. ఇలా నిరంతరం నిఘా నేత్రాల కింద పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న ఐపీఎస్ అధికారుల మీద కూడా టెలిఫోన్ ట్యాపింగ్ పెట్టి వాళ్ళ మీద వెనకాల రిటైర్ అయిపోయిన అధికారులను సొంత వాళ్ళని తీసుకొచ్చి 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ ఈ వ్యవస్థలకు వాడుతుండు. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్కు రాధాకిషన్ రావు, సైబరాబాద్లో సిట్టుకు సందీప్ రావు అంటే సంతోష్రావు సటకుడు, ఇవాళ ఏసీబీలో భుజంగరావు, సిటీ చుట్టుముట్టూత మొత్తం శ్యామ్ ప్రసాద్ రావు మల్కాజ్గిరి ఏసీపీ, సిటీ చుట్టుముట్టూత మొత్తం భూముల మీద టెలిఫోన్ ట్యాపింగ్ల మీద ఏసీబీ అధికారుల్లో విజిలెన్స్లో రమణారావు, ఆయన కూడా ఈ ప్రాంతం ఆయన్నే, రమణ కుమార్ అలియాస్ రమణారావు, ఈ పక్కన ఉన్నోళ్ళే. ఎందుకు వీళ్ళందరి పేర్లు ఇక్కడ చెప్తున్నంటే వాళ్ళ పుట్టుక పెరగడము, వాళ్ళ నేపథ్యము, వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలు పనిచేసినప్పుడు ఏ రకమైన వ్యవహార శైలి వాళ్ళది ఉండేనో మీకందరికి అర్థమైంది. కాబట్టి ఈరోజు ఈ కరీంనగర్ మీద నుంచే ఈ అధికారుల వివరాలన్నీ కూడా నేను చెప్పదలుచుకున్నా. ఈ రకంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 2 సామాజిక వర్గాల మధ్య ఒక యుద్ధ వాతావరణము, అనుమానము, ఇండియా పాకిస్తాన్ సైనికుల మధ్య ఏదైతే ఒక రకమైన ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని ఉంటుందో అలాంటి వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించి ఇన్ని వందల మంది అధికారులు ఉంటే రిటైర్ అయిపోయిన వాళ్ళని ఇంతమందిని, ఓ రాఘవేందర్ రావు, ఓ మురళీధర్ రావు, ఒక ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ కాకినాడ ఆయన గజానంద్ భూపాల్ అని, ఉమ్మడి రాష్ట్రంలో డైరెక్ట్ ఐపీఎస్ ఉన్నది ఏకైక వ్యక్తి అంటే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి పోస్టింగ్ ఇచ్చిండ్రా. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇక్కడి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి. ఆంధ్రప్రదేశ్కు చెందిన కేసీఆర్ బంధువు అయిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ను డెప్యుటేషన్ మీద తెలంగాణకు తీసుకొచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? తెలంగాణలో ఐపీఎస్ అధికారులే లేరా? ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు 5 ఏళ్ల నుంచి పోస్టింగులు లేకుండా ఎక్కడికక్కడ మూలకు పడేసిన ఎస్పీలు, ఐపీఎస్లు, డిఐజీలు, ఐజీలు, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వక ఇంటి దగ్గర పండుకుంటే పక్క రాష్ట్రంలో ఉన్న నీ బంధువును డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చి హైదరాబాద్ ఆర్థిక లావాదేవీల మీద నిఘా పెట్టి ఈ రకమైన దుర్మార్గం. ఇవాళ ప్రవీణ్ కుమార్ ఆయన ఒక రాజకీయ పార్టీలు చేరుండొచ్చు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారిని అనుమానిస్తున్నారు. ఇవాళ అతనికి ప్రజలకు ఐపీఎస్ అధికారి కంటే కూడా ప్రజాప్రతినిధిగా సేవలు అందించాలనే ఆలోచన ఉండొచ్చు, తప్పేముంది? నీ కొడుకు అమెరికాలో హోటల్లో చిప్పలు గడిగేటోడు ఉన్న పలంగా అది వదిలేసి ఇక్కడికి వచ్చేది ప్రజాసేవ అంటుండు. అమెరికాలో చిప్పలు గడిగేటోడు వచ్చి ఇక్కడ మంత్రి కావచ్చు. చదువుకొని అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ప్రజాసేవ చేయాలని బయటకు వస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అందరినీ ఎందుకు మీరు వేధిస్తున్నారు? ఎందుకు వాళ్ళ మీద కక్ష కట్టిరు? ప్రవీణ్ కుమార్ చుట్టుముట్టుత వ్యవస్థలను అన్నిటిని కూడా మీరు ఎందుకు నిఘా నేత్రంలో బంధిస్తున్నారు? ఏమైనా అంతర్జాతీయ తీవ్రవాదులా వీళ్ళు? ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో? ఏంది నిర్బంధాలు, ఈ ఒత్తిళ్ళు ఏంది, ఈ నిర్బంధం ఏంది? ఈ రకమైన పరిస్థితులు మేము ఎప్పుడు చూడలేదు. 20 ఏళ్ళ నుంచి నేను పబ్లిక్ లైఫ్లో, ఈ పక్కన 40 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు, విద్యార్థి దశ నుంచి ఇక్కడ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మేము ఎప్పుడు చూడలేదు. జర్నలిస్టులుగా మీరు ఆలోచన చేయండి. అంత నక్సలైట్లు ఉధృతంగా ఉన్న సమయంలో కూడా ప్రజలు భయంగా బతకలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఇష్టపడి ఓట్లేసిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి మనమే భయపడే పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఇవాళ జర్నలిస్టులు కూడా ఏదైనా మాట్లాడాలంటే అటు ఇటు చూసుకునే పరిస్థితి వచ్చింది. మీ గుండె మీద చేసుకుంటే గుండె మీద చేయబెట్టి చెప్పండి, మీరు స్వేచ్ఛగా గతంలో జర్నలిస్టులుగా మీ అభిప్రాయాలు కానీ మీ ప్రశ్నలు కానీ మీరు సమస్యల మీద పత్రికలలోనో టీవీలలోనో
విశ్లేషణ చేసినట్టుగా ఈరోజు ఉందా? జర్నలిస్టులుగా మిమ్మల్నే ఒత్తిడి చేసి మీ వృత్తిని మిమ్మల్ని నిర్వహించకుండా ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గము, ఇంత భయపెట్టి పరిపాలన చేయాలనుకోవడం తెలంగాణ సమాజానికి మంచిదా? తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాదా? మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని మీరు నడపలేదా? మీరు నడిపి, మీరు ముందుకు తీసుకొచ్చి, మీరు కొట్లాడి, మీరు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టులుగా మీరు కూడా భయంగా బతికే పరిస్థితి వస్తే ఇది పరాయి పాలన కాదా? తెచ్చుకున్న తెలంగాణలో పరాయి పాలనలో భయపడుకుంటూ బతికే పరిస్థితులు మనకు అవసరం ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కరీంనగర్ గడ్డ కాదా మొట్టమొదట కేసీఆర్ గారికి పట్టం కట్టి తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం సాధించాలి అని చెప్పి కేసీఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసి ఈ ప్రపంచానికి తెలంగాణ పొలికేక నినిపించింది కరీంనగర్ గడ్డ కాదా? ఇవాళ ఈ గడ్డ మీద ఉన్న ప్రజలు స్వేచ్ఛగా బతుకుతుండ్రా? మీరు స్వేచ్ఛగా ఉంటుండ్రా? మీరు ఆలోచన చేయండి. నేను చెప్పేది సైబరాబాద్కు సందీప్ రావు, హైదరాబాద్కు రాధాకిషన్ రావు, ఎస్ఐబికి ప్రభాకర్ రావు, ఆయన కింద నరసింహరావు, వేణుగోపాలరావు, రాఘవేందర్ రావు, మురళీధర్ రావు, ప్రభాకర్ రావు, రమణారావు. ఏంది దుర్మార్గం? ఈ తెలంగాణ రాష్ట్రం 1200 మంది పిల్లలు చచ్చిపోయి సాధించుకున్నది కేవలం కేసీఆర్ కుటుంబం కోసమేనా? ఇన్ని ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ మాకు దుఃఖం వస్తుంది, ఆవేశం వస్తుంది, కసి వస్తుంది, కోసి పాతరేయాలనిపిస్తుంది, నిట్ట నిలువున పాతి పెట్టాలనిపిస్తుంది. తెలంగాణలో జరుగుతున్న వ్యవస్థలు చూసి ఎందుకురా దేవుడా నక్సలిజం లేకుంటే చేసినాం, నక్సలైట్లు లేకుంటే ఈరోజు తెలంగాణకు అన్యాయం జరిగింది అనుకునే పరిస్థితులు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వాళ్ళున్నా భయపెట్టేటోళ్ళేమో అని అనుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రానికి కల్పించింది కేసీఆర్ కాదా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలంటే నక్సలైట్లు ఉండొద్దు అని అనుకున్న మేము నిజంగానే ఈ తెలంగాణకు నక్సలైట్లు ఉంటేనన్నా కొంచెం ఏమైనా మేలు జరుగుతుండేనేమో. రాజకీయ వ్యవస్థలు వైఫల్యం చెందినప్పుడు కనీసం వాళ్ళని చూసైనా ఈ అరాచకం, ఇంత దుర్మార్గము తగ్గుతుండేనేమో అని అనిపించే పరిస్థితులు మాలాంటి వాళ్ళకే. మేము ప్రజాప్రతినిధులం అలా కోరుకోం. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలని కోరుకునేటోళ్ళం, చదువుకున్నోళ్ళం, చట్టాలు శాసనాలు చేసేటోళ్ళం. కానీ మా దుఃఖం అలాంటిది. ఆ దుఃఖం నుంచి బయటపడడానికే ఈరోజు కసితో పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యయుతంగా కేసీఆర్ను, టీఆర్ఎస్ను, ఆ పార్టీని రాజకీయంగా పాతాళానికి తొక్కుతాం. ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్పిన గజ్వేల్ గడ్డ మీద నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన గజ్వేల్ గడ్డ మీద తొక్కినాం. ఎన్నడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ను పాతరేస్తాం. హుజూరాబాద్ ఎన్నికలు తాత్కాలికం కావచ్చు, ఈరోజు కేసీఆర్కి అధికారం ఉండొచ్చు, కాసిం రిజ్వీ ఇక్కడ ఉండి కనిపించిన వాళ్ళ భయపెట్టవచ్చు. సర్పంచులను, ఎంపీటీసీలను, ప్రజలను, ఆలు మొగళ్లను, అన్నదమ్ములను ఈ కాసిం రిజ్వీ భయపెట్టి గెలవాలనుకుంటున్నాడు. ఈయననేమో ఇక్కడ ఇట్లుండు, వాళ్ళ ముగ్గురు చూడుండ్రా. ఎన్నికలల్లా రేవంత్ రెడ్డి ఎందుకు పోతలేడు అంటారు. రేవంత్ రెడ్డి నామినేషన్కి వచ్చిండు, నిన్న ప్రచారానికి వచ్చిండు, ఇవాళ వచ్చిండు, మళ్ళీ 27 కూడా వస్తాను. నేను ఎన్నికలు ఎంత చేయాలనో అధ్యక్షుడిగా అంత చేస్తున్నాను. టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏం చేస్తుండే? వాళ్ళ ఇష్టమైన వ్యాపకాలలో మునిగి తేలుతున్నారు. డ్రగ్స్, గంజాయి, గుడంబ సమీక్షలు, వాసనలు, సువాసనల పని మీద కేసీఆర్ ఉన్నాడు. అవునా? 3 రోజుల నుంచి కేసీఆర్ ఏమన్నా పని చేస్తుండా? డ్రగ్స్, గంజాయి, గుడంబ ఈ సువాసనల మధ్యలో విశ్లేషణలు చేసుకుంటా, కాలు ఊపుకుంటా, సిగరెట్ పీల్చుకుంటా హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తుండు. ఆయన వ్యాపకం ఆయనది, ఆయన వ్యసనం ఆయనది. ఇక కేటీఆర్ 15 ఏళ్ళు అమెరికాలోకి ఆయనకు అత్యంత అనుభవం ఉంది. ఏందా అనుభవం అంటే హోటల్లో సిప్పలు గడుగుడు, వండిపెట్టుడు. ఇవాళ ప్లీనరీ పేరు మీద 500 మంది వంటకాలు చేసేటోళ్ళంటే 29 రకాల వంటలంట, గుమగుమలు, మంచి మంచి వాసనలతో కూడుకున్న వంటకాలు అని ఇవాళ పేపర్లలో పెద్దగా వచ్చింది. దాన్ని కేటీఆర్ పర్యవేక్షిస్తుండంట. అంటే అమెరికాలో హోటళ్ళల్లో పనిచేసి సిప్పలు గడిగిన అనుభవాన్ని కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్లీనరీ హెచ్ఐసిసిలో 500 మంది పర్యవేక్షణలో 29 రకాల వంటలు వండించి వంట వార్పు పేరు మీద కేటీఆర్ అక్కడున్నాడు. ఇక కవితమ్మ, బెంజుకారు, బతుకమ్మ, బుర్జ్ ఖలీఫా మీద ఆటపాట కార్యక్రమంలో అమ్మగారు ఉన్నారు. అయ్యనేమో డ్రగ్స్, గంజాయి, గుడంబ సువాసనలలో ఆయన
కాలం వెళ్ళబుచ్చుతున్నాడు, కొడుకేమో వంట వార్పులో మునిగి తేలుతున్నాడు, బిడ్డేమో బుర్జు ఖలీఫా మీద బతుకమ్మ పేరు మీద ఆటపాటతోని కాలం వెలుగుచ్చుతుంది. కాసిం రిజు ఏమో ఇక్కడ కనిపించిన వాళ్ళ కుతుకోస్తాను తిరుగుతుండు. తెచ్చుకున్న తెలంగాణ 4 తెరలు ఎట్లయిందో మీరు చూడండి. వాళ్ళకి తెలుసు వాళ్ళ పతనం ఖాయమైందని. అందుకే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇష్టమైన ప్రవృత్తిని అనుకున్నది. ఇన్ని రోజులు వృత్తి, ఇప్పుడు ఇష్టమైన ప్రవృత్తిలో ఆ నలుగురు ఆ వ్యవహారాలలో మునిగి తేలుతున్నారు. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా నిన్నైనా మన్నైనా నేడైనా రేపైనా ఈ తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడేది, ఈ తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించేది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ సమాజం అంటే దుఃఖము, బాధ, ఆనందము మాది. ఎందుకంటే ఈ తెలంగాణ ఇచ్చింది మేము. ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను గమనించి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి మీ కరీంనగర్ బిడ్డ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడుగా ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణలో ముందుండి పోరాటం చేసి ఆంధ్ర సమైక్యవాదుల పెప్పర్ స్ప్రే దాడులకు గురై పక్షాలు ప్రతిపక్షాలని కాదు అన్ని పక్షాలను కలిసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి తెలంగాణ సాధించింది మీ బిడ్డ. మీరు గర్వంగా చెప్పుకోండి, మా బిడ్డ పొన్నం ప్రభాకర్ మేము ఒక్కసారి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొని వచ్చిండని మీరు చెప్పండి. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న, రాజకీయ లబ్ధి కోసం కాదు. పొన్నమ్మకి ఇప్పుడు ఓట్లు అడుగుతలేను నేను. ఆయన చిత్తశుద్ధిని నిక్కచ్చిత్తత్వాన్ని చెప్తున్నాను. మీరు ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చాడు. కేసీఆర్కు 3 అవకాశం ఇస్తే కూడా కేసీఆర్ ఇంట్లోనే వండుకుని ఓటేసినప్పుడు పార్లమెంట్లో లేడు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు లైవ్ కట్ చేసినప్పుడు పార్లమెంట్లోనే లేడు కేసీఆర్. లగడపాటి రాజగోపాల్ నుంచి వేణుగోపాల్ రెడ్డి వరకు స్పీకర్ మీద దాడి చేస్తే వీరోచితంగా పోడియంలో నిలబడి వాళ్ళని ఎదుర్కొని పెప్పర్ స్ప్రేలు కొట్టినా కూడా అడ్డుపడి తెలంగాణ బిల్లును పాస్ చేపించింది వ్యూహాత్మక ఎత్తుగడలేసి కురువృద్ధుడైన భీష్ముడు జైపాల్ రెడ్డి గారి నేతృత్వంలో. పొన్నం ప్రభాకర్ లాంటోళ్ళు, అంజన్ కుమార్ యాదవ్ లాంటోళ్ళు, మధుయాస్కి గౌడ్ లాంటోళ్ళు పార్లమెంటులో కొట్లాడి సిరిసిల్ల రాజయ్య లాంటోళ్ళు ఈ తెలంగాణ బిడ్డలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పొన్నం ప్రభాకర్ సుష్మా స్వరాజ్ గారు కాళ్ళకు దండం పెట్టిండంటే కాంట్రాక్టర్ల కోసమో, కమిషన్ల కోసమో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పార్టీ పదవుల కోసమో కాళ్ళకు దండం పెట్టలే. చచ్చిపోతున్న బిడ్డల్ని చూడు, మా దుఃఖాన్ని, మా ఆవేదనను చూడు. వాళ్ళ ప్రతినిధిగా కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలు కేసీఆర్ పారిపోయిన కేసీఆర్ జగాలో పొన్నం ప్రభాకర్ను ఢిల్లీకి పంపించిండ్రు. పారిపోయినోడు కాదు, పౌరుషంతో కొట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిండు. ఇవన్నీ కూడా చరిత్ర. ఈ చరిత్రకు మీరు సాక్షులు. భవిష్యత్ తరాలకి చరిత్ర మీరు రాయకపోతే కేసీఆర్ చెప్పే అబద్ధాలే చరిత్ర అనుకొని భ్రమలు కలిగించే పరిస్థితులు ఉంటాయి. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్న హరీష్ రావు గారికి 10 పైసలు అగ్గిపెట్టే దొరకలేదు. భావోద్వేగాలకు, ఉద్రేగాలకు లోను చేయడంతో అదే రోజు మధ్యాహ్నానికి శ్రీకాంతాచారి ఈ నటుడు సాతిముత్యంలో కమలాసాన్ని మించిన నటుడు అల్లుడు ఆనిముత్యం అని, మామ ఆనిముత్యం అల్లుడు సాతిముత్యం అని కేసీఆర్ ఏదైతే చెప్పిండో ఈ సాతిముత్యం నటన చూసి 100 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కేసీఆర్ చుట్టాలు ఎవడన్నా ఒక్కడన్నా ఆత్మహత్య చేసుకున్నా మీరు చెప్పండి. కానీ ఇలా పదవులు ఎంతమందికి ఇచ్చిండ్రు చూడండి మీరు. అంటే నేను 7.5 సంవత్సరాలను మీరు విశ్లేషణ చేయండి. నేను చెప్పిన దాంట్లో కూడా తప్పులు ఉంటే నన్ను అడగండి, నాకు చెప్పండి. నేను సరిదిద్దుకుంటే ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే బేషరతుగా నేను మాట్లాడిన దాన్ని సవరించుకుంటా నేను. కానీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కరీంనగర్ గడ్డ మీద పంచుకోకపోతే నేను తప్పు చేసినోన్నైతా. అందుకే మీతోని కొంత సమయం ఎక్కువ తీసుకున్న పరిస్థితులు విశ్లేషిస్తున్నా. ఇవాళ తెలంగాణ సమాజం ప్రమాదపు అంచులో ఉన్నది. ఈ తెలంగాణలో ప్రజల యొక్క చైతన్యాన్ని, పోరాట పటిమను కప్పిపుచ్చడానికి, బలహీనం చేయడానికి వ్యసనాలకు లోన్ చేస్తున్నాడు కేసీఆర్. ఇవాళ గంజాయి పెరగడానికి, గుడమ్మ అమ్మడానికి, 12 సంవత్సరాల పిల్లలు తాగుబోతులు కావడానికి,
ప్రశ్నించే తత్వాన్ని చంపడం కోసమే కేసీఆర్ తెలంగాణ యువ సమాజాన్ని మత్తుకు బానిసలం చేస్తున్నాడు. ఇన్నాళ్ళు నేను గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంటే రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు అన్నారు ఆ సన్నాసి నా కొడుకులు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇవాళ రోజుల కొద్దీ కేసీఆర్ సమీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను చెప్పింది నిజమైంది కదా. రాజేందర్ పీక కోస్తాడని 2 ఏళ్ల కింద చెప్పిన అవునా మిత్రులారా? బహిరంగంగా చెప్పిన రాజేందర్ గొంతు తెగుతుంది అని తెగింది కదా. 2018 కంటే ముందు నేను చెప్పిన ఎంపీలు టికెట్లు ఇయ్యాడు కేసీఆర్, ఎంపీలు పార్టీ ఫిరాయిస్తారు, ఎమ్మెల్సీలు ఫిరాయిస్తారని నేను చెప్పిన కదా. నేను ఇవాళ చెప్తున్న టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుడుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుడుతుంది. పాపాలు పండుతాయి. కేసీఆర్ కుండ పగులుతుంది. నేను ఇవాళ చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. కేసీఆర్ నీ కాసిం రిజ్వే కాదు, నీ మొత్తం దొంగల ముఠా అంతా కాపలా కాసినా కూడా నిన్ను కాపాడలేరు. నీ పాపాల గడిని తెలంగాణ సమాజం కొల్లగొడుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుంది. ఇవాళ నువ్వు నా మీద వేణుగోపాలరావు, దుగ్గ్యాల ప్రణీతరావు నేతృత్వంలో 30 మంది అధికారులను పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేయాలని ఏదైతే చేస్తున్నావో చెయ్యి. టెలిఫోన్ ట్యాపింగ్లు చేయి. ఏడ ఉన్నా వచ్చి చూసుకో. నిన్ను మాత్రం వదిలేది లేదు. బహిరంగంగానే చెప్తున్నా. ఇంకా రహస్యంగా నువ్వేం బొచ్చుకు అనుకునేదేంది, పీకేదేంది. నిన్ను పాతాళానికి తొక్కడమే నా పని. ఇక నువ్వు రహస్యంగా ఇనిపీకేదేం లేదు. నువ్వు ఇంటే సస్తావు. నేను మాట్లాడేది నాకు వేరే వాళ్ళు ఫోన్లు చేసి చెప్పేది నువ్వు వింటున్నావు కదా. విన్నావు అంటే నీ అంతా నువ్వే బాత్రూంలో పోయి పురుగుల మంది ఆగి చచ్చిపోతావు. ఎందుకంటే నీ మీద ఎవరెవరు ఎట్లెట్లా మాట్లాడుతుర్రో నువ్వు అది విన్నావు అనుకో. ఇనకు మంచిది కాదు. ఇక నీకే మంచిది కాదు. ఇక నేను చెప్తున్నా నీకు. దాంతో ఎక్కువ తాగుతూ అంటే తొందర చచ్చిపోతావు, డిహైడ్రేషన్ అయ్యి. ఆ బాధతో దుఃఖంతో ఇనుడు బాగానే ఇంటే నీ ఇష్టం, నాది నాకు పోయేదేం లేదు. కాకపోతే డీజీపీని కూడా ఈ రకంగా అనుమానించడం, ఐపీఎస్ అధికారులను కూడా అనుమానించడం మంచిది కాదు. అది కూడా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి సర్వీస్లో ఉన్న అధికారుల మీద నిఘా పెట్టి వాళ్ళ మానసిక క్షోభకు గురి చేయడం మంచిది కాదు. నీకు ఇష్టం లేకపోతే బదిలీ చేయి. కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి వెళ్ళిపోతారు వాళ్ళు. లేకపోతే పోస్టింగ్ లేకుండా పక్కకు పెట్టు. మొత్తం నీ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకో. ఎవడొద్దన్నాడు? ఎవరున్నా నీ అధికారం నిలవదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.